అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ అంశం మరోమారు వివాదాస్పదంగా మారిపోయింది. వెకేషన్ జడ్జి అరవింద్ కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. ఆ బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ జడ్జి, ఢిల్లీ కోర్టులోని వెకేషన్ జడ్జి అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఫ్రాంక్లిన్ చేసిన వ్యాఖ్యలను తన తీర్పులో ఉటంకిస్తూ 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా అది ఇబ్బందికరం కాదని, ఒక్క నిర్దోషి నేరాల వలయంలో చిక్కుకుంటే అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని, తదనుగుణంగా అరవింద్ కేజ్రీవాల్పై ఇప్పటి వరకు ఈడీ ఆరోపణలు చేస్తోంది తప్ప వాటిల్ని నిరూపించే ప్రయత్నం చేయలేదని, ఎఫ్ఐఆర్లోనూ అరవింద్ కేజ్రీవాల్ పేరు లేదని, గోవాలో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఇంతవరకు ఈడీ చెప్పలేకపోతోందని మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ జారీ చేశారు. అదే సందర్భంలో సదరు జడ్జి ఈడీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించే సమయం తనకు లేదని, తాను పరిశీలించలేదని కూడా పేర్కొనడం గమనించాల్సిన విషయం. ఇదే అంశాన్ని పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు హైకోర్టుకు అప్పీల్కి వెళ్లారు. ఈ అంశాన్నే పరిగణలోకి తీసుకొని హైకోర్టు బెయిల్పై స్టే విధించింది. దీంతో బెయిల్పై బయటికి రావడానికి ఎంతో ఆతృతగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఆయన న్యాయ బృందం వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వెంటనే తమ బెయిల్ అప్లికేషన్ను వినాలని, హైకోర్టు తీరుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో కోరింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై వెంటనే స్పందించడానికి నిరాకరించడం జరిగిన పరిణామం. హైకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని 2 రోజుల్లో తీర్పు ఇస్తానని పేర్కొన్న వేళ తాను తొందరగా దీనిపై స్టే విధించడం సరికాదని, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ బెయిల్కు సంబంధించిన పిటిషన్పై విచారణకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు ఢిల్లీ కోర్టులోని జడ్జి తాను మొత్తం డాక్యుమెంట్లను పరిశీలించే అవకాశం లేదు కాబట్టి వాటిని పరిశీలించలేదని, ఎందుకంటే అందుకు తగిన సమయం తన వద్ద లేదని పేర్కొనడం న్యాయ నిపుణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒక జడ్జి, అది కింది కోర్టులోనో పై కోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక తీర్పు వెలువరించే ముందు అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. తీర్పుని నిలుపుదల చేయడం వరకు ఆ జడ్జికి పూర్తిగా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే తాత్కాలికంగా తీర్పు స్టే ఇవ్వడం, అటు పిమ్మట పూర్తి పరిణామాలను చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఆ ప్రక్రియను కింది కోర్టు జడ్జి పాటించకుండా, అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించకుండా నేరుగా బెయిల్ మంజూరు చేయడమే ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారిపోయింది. ఇదే అంశంపై హైకోర్టు ఆ తీర్పుపై స్టే విధించింది. మరి సుప్రీంకోర్టు ఈ విచారణను స్వీకరించిన సందర్భంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోర్టులు ఒక రకంగా వ్యవహరిస్తున్నాయనేది మాత్రం న్యాయ నిపుణుల మధ్య జరుగుతున్న పెద్ద చర్చ. గతంలో ఎన్నికల ప్రచారానికి మొట్టమొదటిసారి ఒక నిందితునికి ఇంటీరియం బెయిల్ ఇవ్వడం, ఇప్పుడు సమగ్రంగా రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ రావడం అంటే న్యాయ వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయాన్ని న్యాయ నిపుణులు స్పష్టంగా గమనిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో న్యాయ వ్యవస్థ ప్రభావితం చేయబడుతోందన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో స్వయంగా హోంమంత్రి దీనిపై వ్యాఖ్యలు చేసిన రోజు ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బెయిల్ విషయంలో జరిగిన పరిణామాలు కూడా
ఈ ఆరోపణలను మరింత బలపరిచేలా ఉన్నాయి. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ అందరికీ తాను సమానంగా పనిచేస్తుంది, అందరినీ సమాన దృష్టితో చూస్తోందన్న రీతిలో ఈ మొత్తం వ్యవహారాన్ని నడపాలి. లేదంటే రేపు కేజ్రీవాల్ విషయంలో న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలు, అందిపుచ్చుకున్న పద్ధతులు ఒక సాంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశము లేకపోలేదు.